కంగనా రనౌత్ని ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చండీగఢ్ ఎయిర్పోర్ట్లో చెంప మీదకి వెళ్ళి చెల్లుమని కొట్టింది. దేనికి కొట్టింది, ఎందుకు కొట్టింది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పాత పగలేంది, అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. పాత వాళ్ళు ఒక లైక్ కొట్టి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. చాలా షురు చేద్దాం బై. కంగనా రనౌత్ కాంట్రవర్సీ, ఈ రెండింటిని మనం సపరేట్ చేసి చూడలేము. ఎందుకంటే కేఫర్ కంగనా రనౌత్, కేఫర్ కాంట్రవర్సీ లేక ఉంటుంది ముచ్చట. మన తెలుగు వాళ్ళకి కంగనా రనౌత్ ఎట్లా తెలుసు, మన ప్రభాస్ డార్లింగ్ సినిమాలో హీరోయిన్ లెక్క తెలుసు. అఫ్కోర్స్ హిందీలో కూడా మంచి పెద్ద హీరోయిన్, అట్లనే కాంట్రవర్షియల్ హీరోయిన్. మామూలుగా ఇవి ఏం చేస్తుందంటే ట్విట్టర్ గూటిలో పిట్టకూతలు కూసి చాలా కార్ చిచ్చులు పెట్టి కాంట్రవర్సీలు చేస్తూ ఉంటుంది. అట్లా చాలా మందికి ఇండియా వైడ్గా బాగా ఫేమస్ అనుకోరు. అయితే రీసెంట్గా బీజేపీ పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మండి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఆడ ఎంపీగా గెలిచింది పోయి. ఇప్పుడు జూన్ 4th నాడు ఎంపీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, అందులో గెలిచింది అన్నట్టు అక్క. మొన్న జూన్ 4th నాడే ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి. ఒక్కరోజు విడిచిపెట్టి జూన్ 6th నాడు కంగనా రనౌత్ వచ్చి కాంట్రవర్సీలో వచ్చాయి. అట్లుంటుంది అన్న టక్కతోటి. అయితే కంగనా రనౌత్ని కొట్టింది ఎవరంటే కుల్విందర్ కౌర్ అని సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. వాళ్ళ హస్బెండ్ కూడా కానిస్టేబులే, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. అయితే వీళ్ళకి కానిస్టేబుల్ ఆర్ పోలీసు ఆర్ జవాన్ ఫ్యామిలీకి అసలు ఒక హీరోయిన్ ఆర్ ఎంపీకి ఏం సంబంధం, ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కొట్టిందంటే కుల్దీప్ కౌర్ కొట్టిన తర్వాత ఒక మాట అన్నది. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూడరు ఒకసారి. మేడం थोड़ा एक सेकंड आपको वेट करना पड़ेगा, थोड़ी कोई बात नहीं, सब इशू होता रहता है. मेरी माँ बैठेगी उस टाइम जब इसने बयान दिया था. అర్థమైంది అనుకుంటా. అప్పుడెప్పుడో 2020లో కంగనా రనౌత్ అక్క ట్విట్టర్ గూటిలో కారు కూతలు కూసినందుకు దానికి రీసౌండ్ ఇప్పుడు వచ్చింది అన్నట్టు. అప్పట్లో ఆ ట్వీట్లో ఏం చెప్పిందంటే, ఆ కాంట్రవర్షియల్ ట్వీట్ నేను మీకు ఇక్కడ ప్లేస్ చేస్తున్నా చూడుర్రి. అందులో ఏం చెప్పిందంటే 100 రూపాయలు ఇస్తే వచ్చే ముసలోళ్ళు లేడీసు వీళ్ళంతా 100 కోసము, పాకెట్ మనీ కోసము, జస్ట్ ఇట్లా పిలవంగానే ప్రొటెస్ట్ కడగొచ్చి కూర్చుండేది. అది ప్రొటెస్ట్ కాదు, పాడు కాదు, పైసల కోసం వచ్చి కూర్చున్న వాళ్ళు గిఫ్ట్ల కోసము, పాకెట్ మనీ కోసము, డ్రెస్సుల కోసము, క్లాత్స్ కోసము, వాటి కోసం వచ్చి కూర్చుండేటోళ్ళు. ఆ ట్వీట్లో చాలా వెకిలిగా ఉంటుంది అన్నట్టు. ఆహా ఈ లేడీ గురించా, మొన్ననేమో వేరే చోట ప్రొటెస్ట్ జరుగుతుంటే గదే ముస్లిం అని చూపించి పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పారు. గీడిగత్తే చూస్తే గీడ షాహీన్ బాగ్లో ఫార్మర్ ప్రొటెస్ట్లో కూడా గీ ముసలమ్మ అని చూపిస్తారు. అంటే ఈ ముసలమ్మ ఏడికైనా అవుతుందా? ఇక్కడ అసలు అక్కడికి వచ్చి కూర్చున్న లేడీస్ అంతా రైతులే కాదు, వాళ్ళంతా 100 రూపాయలు ఇస్తే వచ్చి కూర్చున్న వాళ్ళు. ఈ టైప్లో పెట్టేసరికి కొంచెం కాలింది అన్నట్టు జనాలకి. దీని మీదకి వెళ్ళి అప్పుడు పెట్టిన పోస్ట్కి ఇప్పుడు రియాక్షన్ వచ్చింది. అక్కడ ఆ ఫోటోలో ఉన్న ముసలమ్మ పేరు మహీందర్ కౌర్. ఆ కౌరు ఈ కౌరు ఫ్యామిలీ రిలేటివ్స్ అవుతారు అన్నట్టు. అప్పుడు 2020లో రైతుల కోసం ప్రొటెస్ట్ చేసిన సంఘాలలో ఒక సంఘం ఏంటంటే కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ. ఆ కమిటీకి సెక్రటరీ ఎవరు? కుల్దీప్ కౌర్ వాళ్ళ బ్రదరు. ఆయన పేరేంది? షేర్ సింగ్ మహివాల్. సో ఇక్కడ లింక్ అంతా కూడా ఆ రైతుల ప్రొటెస్ట్ గురించి ఉన్నది. అయితే కుల్దీప్ కౌర్ కొట్టిన తర్వాత చాలా సీరియస్గా యాక్చువల్గా కంగనా రనౌత్ షిమ్లా నుంచి ఢిల్లీకి పోతుంది. ఢిల్లీకి పోయే ప్రయత్నంలో చండీగఢ్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగనా రనౌత్ చూడంగానే తను ఇప్పుడు ఎంపీ అయింది, తొక్క తోలు ఏం చూడకుండా కోపంతో పోయి పళ్ళమని కొట్టింది. ముఖం మీద గుద్దింది. గుద్ది ఇటు పక్కగా ఆల్రెడీ వేరే పోలీసులు పక్కకు తీసుకొచ్చినాక చాలా సీరియస్గా, ఎంత సీరియస్గా అంటే చాలా సీరియస్గా 100 రూపాయలు ఇస్తే వచ్చి కూర్చునేటోళ్ళ లెక్క కనబడుతురా నీకు వాళ్ళు? 100 రూపాయలు ఇస్తే వచ్చి కూర్చుంటారని మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అక్కడ మా అమ్మ ఉంది, మా అమ్మ 100 రూపాయలు ఇస్తే అక్కడ అమ్ముడు పోయి అక్కడ కూర్చుండేటట్టుందా నీకు? అహహా ఇహి అని ఎక్కిలి చేష్టలు చేస్తావా నువ్వు అని చెప్పి కోపంగా చెప్పింది. అప్పట్లో ఆ ట్వీటు చాలా కాంట్రవర్సీ అయింది. అదే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్వీట్ చాలా కాంట్రవర్సీ అయింది. ఆ ముసలమ్మ గురించి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చుని మాట్లాడి. అయితే ఆ టైంలో కంగనా రనౌత్ మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ అయిపోయింది. ట్విట్టర్ నుంచి ఆ కాంట్రవర్షియల్ ట్వీట్ డిలీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్వీట్ చెప్పింది అన్నట్టు. ఏంటంటే నేను పెట్టిన ముసలమ్మ వేరు, వీళ్ళు కొత్తగా బయటకు తీసుకొచ్చి చూపిస్తున్న ముసలమ్మ వేరు. నేను షాహీన్ బాగ్లో ప్రొటెస్ట్ చేసిన ముసలమ్మ గురించి పోస్ట్ పెడితే ఇక్కడ వీళ్ళు ఎవరో ముసలమ్మని తీసుకొచ్చి కూర్చుండబెట్టి అన్ని రాంగ్ అబద్ధాలు క్రియేట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అప్పుడు మళ్ళీ చాలా పోస్టులు పెట్టింది కంగనా రనౌత్. కానీ అక్కడ ఓవరాల్గా స్టేట్మెంట్ చూస్తే అక్కడ ఉన్న ముస్లిం గురించి కాదు, లేడీస్ అందరి గురించి పెట్టినట్టుగా ఉంది. అదే పంజాబ్ ఏరియాలో, హర్యానా ఏరియాలో, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఏరియాలలో రైతుల గురించి ప్రొటెస్ట్ చేస్తున్న మహిళలు 100 రూపాయలు ఇస్తే వచ్చి కూర్చునే బ్యాచ్ అన్నట్టుగా చెప్పినట్టు అయ్యేసరికి చాలా కాంట్రవర్షియల్ అయింది. ఆ పాయింట్ అంత దగ్గరగా ప్రొటెస్ట్లో పాల్గొంటున్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ అమ్మ కూడా అక్కడ కూర్చుంది అన్న పాయింట్ తోటి చాలా కోపం వచ్చి ఈమె పోయి కొట్టింది.
ఇదంతా జరిగింది. యాక్చువల్లీ కుల్విందర్ కౌర్ కొట్టడాన్ని కూడా తప్పు అండ్ అలాగే సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. కంగనా రనౌత్ చేసిన ట్వీట్ని తప్పనే వాళ్ళు ఉన్నారు, సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా విడిచిపెడితే కొట్టింది ఆమె మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఎంపీ కాబట్టి పవర్స్ ఉంటే ఆయన సస్పెండ్ కూడా అయిపోయింది. అదంతా పక్కన పెట్టుర్రు. అయితే ఇక్కడ కంగనా రనౌత్ ఇంటికి వచ్చిన తర్వాత, ఢిల్లీ చేరిన తర్వాత కెమెరా పట్టుకొని ఏం చెప్పిందంటే, నేను మంచిగానే ఉన్నా, నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, నా గురించి ఎవరు టెన్షన్ పడకుర్రి, నేను మంచిగానే ఉన్నా. అండ్ ఆమె వచ్చింది ఇట్లా చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కొట్టింది, ఎందుకు కొట్టినావు అంటే రైతుల ప్రొటెస్ట్ గురించి అని చెప్పింది. పంజాబ్లో చాలా వరకు ఆతంకవాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు, అది ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం తెలియదు, దాని గురించి బాగా ఆలోచించాలి అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ ఈమెను కొట్టింది ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, వాళ్ళ ఆయన కూడా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. ఇట్లున్నప్పుడు రైతుల ప్రొటెస్ట్ చేసిన వాళ్ళంతా రైతులైనప్పుడు ఇక్కడ మధ్యలో ఎవరిని ఉగ్రవాదులు అన్నట్టుగా, ఎవరిని తీవ్రవాదులు అన్నట్టుగా, ఎవరిని ఆతంకవాదులు అని చెప్పినట్టు అనే దాని మీదకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఇంకా వేరే వేరే పార్టీల వాళ్ళంతా, బీజేపీ ఇతర పార్టీల వాళ్ళంతా కూడా కంగనా రనౌత్ మీద గరమవుతారు. ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నారు, ఆమె కొట్టడం తప్పే. అప్పుడెప్పుడో 2020లో జరిగిన ఇష్యూకి ఇప్పుడు ఆమె పగబెట్టుకుని కొట్టడం తప్పే. కాకపోతే ఇక్కడ ఈమె పంజాబ్లో ఉన్న రైతుల్ని లేదంటే కానిస్టేబుల్ని వీళ్ళందరినీ కూడా రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తుంది అని చెప్పి, అంటే సందులో సడేమయ్యే పాయింట్ దొరికిందంటే అందుకోవాలన్నట్టుగా ఎవరైనా చూస్తారు కాబట్టి పాయింట్ దొరికింది గట్టిగా అందుకుంటారు. ఇదంతా కూడా మనకి ఎక్స్లో చాలా వరకు ఇవి చాలామంది లీడర్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇద్దరి మీద కేసు తీసుకోవాలి, ఆమె మీద కేసు తీసుకోవాలి, ఈమె మీద కూడా కేసు తీసుకోవాలి. ఈమె ప్రజల్ని ఇట్లా రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. ఇది ముచ్చట. కంగనా రనౌత్ కొట్టడానికి తీగ లాగితే డొంక కదిలినట్టు అప్పుడెప్పుడో 2020లో ట్విట్టర్లో పెట్టిన ట్వీట్ ఇప్పుడు రీసౌండ్ ఇచ్చింది అన్నట్టు. అట్లా ఇక్కడ కొడితే సౌండ్ ఉదరాత అన్నట్టుగా ఉన్నది అన్నట్టు. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత. కుల్విందర్ కౌర్ది టైం బ్యాడ్ అనుకోవాలి. ఎందుకంటే ఈ కొట్టేది ఏదో ఎలక్షన్స్ ముందు కొట్టింటే కంగనా రనౌత్కి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్టే వచ్చేది. అది వేరే ఉండు కథ. పాపం ఏం చేద్దాం, టైం బ్యాడ్. సరే కానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుర్రి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.